సింధూర, చంటి విషయంలో ఒక ఊహించని షాకింగ్ ట్విస్టే ఇచ్చింది చంచలమ్మ. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా అంటే బలవంతంగా చంటి తన మెడలో తాళి కట్టినా తన భర్తే అన్నట్టుగా అంగీకరించింది సింధూర. అందుకు సాక్ష్యం కూడా చంటి కాళ్లకు మొక్కి తన భర్తగా అంగీకరించినట్టు మనకు చూపిస్తారు. ఇంతలోనే చంచలమ్మ ఒక నిర్ణయం తీసుకుంది. సింధూరాకి ఇప్పటి వరకు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, నేను ప్రేమించినంత విధిగా ఎవరు ప్రేమించరు అనుకున్న చంచలమ్మ సింధూరాకి ఒక తోడంటూ ఉండాలి, తనకు పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెప్పగానే కేశవ, చంటి ఇద్దరూ సంతోషిస్తారు. కానీ సింధూర మాత్రం షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. పెళ్ళ నాక అన్నట్టు వద్దు అన్నట్టు చెప్తుంటుంది. పెళ్ళైన అమ్మాయికి మరలా పెళ్ళేంటి అనేది అనుకుంటూ చూస్తూ ఉంటుంది. చంటి సింధూరాన్ని తన ప్రాణాలు కాపాడడానికి మాత్రమే తన మెడలో తాళి కట్టాను, ఏదో ఒక రక్ష తాయితులాగా కట్టానని ఫీల్ అవుతున్నాడే కానీ సింధూర భర్త నేను అన్నట్టు అనుకోవడం లేదు. ఇక చంచలమ్మ నిర్ణయానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మరి సింధూర ఏం చేస్తుంది అనేది కమింగ్ ఎపిసోడ్స్లో